వేటాయన్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఎందుకంటే రజనీకాంత్ గారి మూవీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయింది అది. దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది మీకు? చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. వాటియన్ అంటే చాలామంది కూడా వాటియన్ చూసిన తర్వాత అందరూ అంటే నేను చాలామందిని యాక్ట్ చేయట్లేదేమో వదిలేస్తున్నాను అనుకున్నారు చాలామంది. అవును. ఇప్పుడు చాలా ఫిలిమ్స్కి ప్లస్ నన్ను హీరోగా కూడా అనుకుని కొంతమంది కాల్ చేశారు. వాటియన్ అందులో అంటే లుక్ కూడా డైరెక్టర్ గారు జేబీఎం డైరెక్టర్ ఆయన చాలా మంచి లుక్ ఇచ్చారు నాకు. డిఫరెంట్ లుక్, మీసాలు అవన్నీ. చిన్న క్యారెక్టర్ అయినా సరే క్రిస్పీగా ఉన్న నాకు అంటే తమిళ్లో చేయటం ప్లస్ రజనీకాంత్ గారి ఫిలిం చేయటం కూడా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ డే నేను షూటింగ్ వెళ్ళినప్పుడు ఆయనతో నాకు ఒక షాట్ ఉండిందండి మామూలుగా రజనీకాంత్ గారు. తర్వాత ఎడిటింగ్ అంటే ఫస్ట్ కాలకేయ ప్రభాకర్ చేశారు ఒక రోలు. ఆ తర్వాత మళ్ళీ ఆయన డేట్స్ కుదరక ఆ రోల్ చేయలేదు. ఫస్ట్ షూట్ చేశారు కానీ తర్వాత మళ్ళీ ఆయన కాల్ షీట్స్ ప్రాబ్లం వచ్చినాయి అని అలాగ ఆయనతో కాంబినేషన్ డిలీట్ అయిపోయింది. కానీ ఆయన అబ్జర్వ్ చేయటం చాలా మంచి అంటే యాజ్ అన్ యాక్టర్ అంటే రజనీకాంత్ గారి గురించి విన్నాం కానీ ఆయన సెట్లో ఉంటే ఆయన సింప్లిసిటీ, అక్కడే పడుకోవటం, సెట్లోనే తినటం, ప్లస్ పక్కన ఉన్న లైట్ మ్యాన్స్ కానీ ఎవరన్నా సెట్ వర్కర్స్ కానీ అందరూ అంటే ఈక్వల్గా అంటే ఆయన ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అయి చూపించడం అది నాకు ఆయనలో ఆ సింప్లిసిటీ బాగా నచ్చింది. ఒక రోజంతా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అవునా? అది ఆ సింప్లిసిటీ బాగా నచ్చిందండి. ఓకే, సూపర్ అండి. ఇంకొకటి కాంబినేషన్ పడ్డది కూడా మీకు ఫహద్ ఫాజిల్ కాంబినేషను, రితిక వాళ్ళ కాంబినేషన్లో అతను కూడా నేచురల్ యాక్టర్ కదా? అవును, చాలా మంచి యాక్టర్. అంటే ఫహద్ ఫాజిల్తో యాజ్ అన్ ఆర్టిస్ట్, ఎందుకంటే మనం చాలామంది పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు లేకపోతే పెద్ద మేజర్ రోల్స్ చేసే వాళ్ళు ఎక్కువ చిన్న క్యారెక్టర్ ఉన్నప్పుడు చేయరండి. ఏమంటారు, రిహార్సల్స్ అవి చేయరు. కానీ తను వెరీ పర్టికులర్ 3 రోజుల ముందే స్క్రిప్ట్ తీసుకుని తర్వాత మాకు షార్ట్లో రాగానే నాతో రిహార్సల్స్ చేయటం. అది అంటే మెయిన్ ఒక కారణం అంటే ఆ సీన్ కూడా పండటానికి ఎప్పుడైతే మనకి వాళ్ళు మంచి క్యాలిబర్ ఉన్న ఆర్టిస్టులు మనతో లైక్ రిహార్సల్స్ చేసి సీన్ బాగా పండాలని రిహార్సల్స్ చేయటం అనేది ప్లస్ తనకున్న తపన నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మేబీ ఆ సీన్ అంత బాగా పండడానికి చిన్నదైనా సరే అదొక కారణం అనుకుంటున్నాను. వెరీ డెడికేటెడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఆఫ్ కోర్స్ మీ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ అయితే కనిపించింది. అవును, ఎందుకంటే ఇండస్ట్రీకి మళ్ళీ ఒకసారి చేస్తున్నాడు కృష్ణుడు అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. ఆఫ్ కోర్స్. అయితే ఇంకొకటి సార్, మనకి ఈ 2 సినిమాలైనా ఇంకేమైనా కమిటీ అని ఉన్నాయా? ఇంకా చేశాండి కమిటీ ఆల్రెడీ చేసి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఆది సాయి కుమార్ తోటి చేశాండి. ఓకే. అది ఫుల్ లెంత్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అనమాట, సపోర్టింగ్ రోలే. ఆదికి సపోర్టింగ్ రోలు, అది ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. అలాగే నాగశౌర్య అది సపోర్టింగ్ రోలే. అంటే మళ్ళీ ఒక ఏఎంఐ చేసావు అని కాకుండా అప్పటికిప్పుడు నాకు ఏజ్ పెరిగింది కాబట్టి నాగశౌర్య ఫ్రెండ్ కాకుండా అజయ్ నాగశౌర్య వాళ్ళ బావ అండి. సిస్టర్ సెంటిమెంట్ మూవీ వాళ్ళ బావ ఫ్రెండ్ కింద. అంటే నేను బ్యాచులర్, నాతోనే హీరోతో రిలేషన్షిప్ ఉండే క్యారెక్టర్ ఒకటి అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాగశౌర్య అది కూడా అవుతుంది. రమేష్ అని మాతో ఏఎంఐ చేసే వాళ్ళు అసోసియేట్ ఎక్కువ వైఎస్ చౌదరి గారి దగ్గర చేశాడు. రమేష్ తెలుసు. రమేష్ డైరెక్ట్ చేస్తాడు. రమేష్ ఆల్రెడీ ప్రాజెక్ట్ పెట్టాడా? గుడ్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చు. సినిమా జర్నీ వినాయకుడు అనేది మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇండస్ట్రీలో. వినాయకుడు తర్వాత మీరు అనుకున్నారా, ఓకే నేను ఇండస్ట్రీలో నిలబడిపోయాను, ఇంకా తిరిగి చూసుకునే పని లేదు? నాకేంటంటే లైక్ వచ్చిన ప్రతి అవకాశం చేశాను. అంటే హీరోగానే కాకుండా నేను ఫిక్స్ అవ్వలేదు. అవును, అనుకో ఒక రోజు క్యారెక్టర్ 3 రోజులు హీరో అయ్యి సూపర్ హిట్ అయ్యాక కూడా అంటే నాకు అంటే అప్పుడులో అంత మెచ్యూరిటీ లేక ఏదో కొన్ని అంటే లైక్ అంటే ఆ రోల్స్ వేయటం కూడా నా మీద డెఫినెట్గా నా కెరీర్ మీద ఎఫెక్ట్ చూపించింది అని అనుకుంటాను. అంటే చిన్న సినిమాలు హీరోగా కూడా అంటే అప్పుడు మనకు శాటిలైట్ ఉండేదండి. మేబీ తెలుగులో లాస్ట్ శాటిలైట్ ఉన్న హీరో చిన్న హీరోల్లో ₹1,00,00,000 శాటిలైట్ ఉండేది. చిన్న ప్రొడ్యూసర్స్ పాపం వరంగల్ నుంచి ఎక్కడొస్తే పోన్లో వాళ్ళకి మిగులుతుంది కదా అని ఆలోచించాను కానీ నా కెరీర్ గురించి ఆలోచించలేదు. అంటే మనతో చేసిన ప్రతి ప్రొడ్యూసరు హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే అందరూ కూడా శాటిలైట్లో కానీ అట్లా తక్కువలో చేసి అందరూ కూడా సంపాదించుకున్నారు. ఆ తృప్తి అయితే ఉంది నాకు. మేబీ అంటే ఆ తర్వాత కూడా అంటే నేను ఎటో వెళ్ళిపోయింది మనసై చేస్తున్నప్పుడు నాని చెప్పాడు, ఏది పడితే చేయకు బాబాయ్ నువ్వు చెప్పారు గైడెన్స్ ఇచ్చారా? అంటే నువ్వు అంటే అప్పుడు నా పర్సెప్షన్ ఏంటంటే ఆల్రెడీ 160 కిలోలు ఉన్నాను.
ఆ, మనకు వచ్చేవన్నీ ఇంచుమించు ఒకే కైండ్ ఆఫ్ రోల్స్ వస్తున్నాయి, అంతకంటే దాటి రావట్లేదు. మన వచ్చిన ప్రతి ఒక్క అంటే నేను అప్పుడు నానిలాగో లేకపోతే ఇంకోలాగా ఉంటే నేను నా కెరీర్ గురించి వేరే రకంగా ఆలోచించుకునేవాడిని. అదేలేండి. మనకు వేరే ఆప్షన్ లేదు అని అనిపించి ఒక తప్పు రైటే ఏది పడితే అది చేశాను. ఒక రకంగా ఇప్పుడు తప్పు అని కూడా ఫీల్ అవుతున్నాను. ఓ, అవునా? ఓకే.